ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు మన ఆరాధనకు సహకారంగా ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనము అనగా, నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతియు రాయుము. ఆ 7 దీప స్తంభములు 7 సంఘములకు దూతలు. గమనించండి ప్రియులారా, ఈ వాక్య భాగంలో 7 అనే సంఖ్యను మనము చూస్తూ ఉన్నాం. ఈ 7 అనే సంఖ్య సంపూర్ణమైన సంఖ్య. అలాగైతే మన ప్రభు అయిన యేసు క్రీస్తును ఆరాధనలో సంపూర్ణుడిగా జ్ఞాపకము చేసుకుందాం. మొదటగా ఆయన సంపూర్ణుడైనటువంటి క్రీస్తు. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని చూస్తే, ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. గమనించండి ప్రియులారా, దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత ప్రభు అయిన యేసు క్రీస్తులో కలదు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి. దేవత్వం యొక్క సర్వశక్తులు, గుణములు సంపూర్ణముగా క్రీస్తులోనే ఉన్నాయి. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే ఆది అయి ఉన్నవాడు, ఆయనే సర్వ సృష్టికి కర్త. అయితే మానవుడు సంపూర్ణుడైనటువంటి మానవుడిగా ఉన్నాడు. దానికి కారణం రోమాపత్రిక 3వ అధ్యాయము 23వ వచనములో, ఏ భేదమునూ లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారు. నిజమే ప్రియులారా, సృష్టిలో మొదటి మానవుడైన ఆదాముకు అధికారం ఉంది, దేవునితో సహవాసం ఉంది, దేవునితో ఆనందం ఉంది. అయితే పాపమనగా ఏమిటో తెలియదు. కానీ ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించాడో అసంపూర్ణుడుగా అనగా పాపిగా అయ్యాడు. అయితే పాపి అయినటువంటి మానవుణ్ణి, అసంపూర్ణుడైనటువంటి మానవుణ్ణి సంపూర్ణులుగా చేయడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకమునకు వచ్చాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనములో, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. నిజమే ప్రియులారా, పాపము వలన అసంపూర్ణులైన మానవులని ప్రభు అయిన యేసుక్రీస్తు ఎంతగానో ప్రేమించాడు. మనమైతే ముందుగా మనం ప్రేమించలేదు, కానీ ఆయనే మనలను ప్రేమించాడు. మనం పాపములో ఉండగానే, మనం శత్రువులుగా ఉండగానే ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు ఆయన ప్రాణమును పెట్టాడు. ఆ శిలువలో తన రక్తమును కార్చాడు. ఆయన మరణము పొంది సమాధి చేయబడి మృత్యుంజయుడిగా మరణాన్ని జయించి తిరిగి లేచి పరలోకమునకు ఆరోహణమయ్యాడు. ఆ ఆరోహణమైనటువంటి ఆ ప్రభు మరలా తిరిగి వస్తానని వాగ్దానమిచ్చినటువంటి ఆ దేవాది దేవుణ్ణి ఈ ఉదయకాల సమయంలో మనం ఎంతగానో ఆయనను ఆరాధించే వారముగా ఉందాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.